పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా వింటేజ్ ప్రభాస్ను చూసామనే సంతోషంలో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ లైనప్లో ఫౌజీ, స్పిరిట్ తో పాటు మోస్ట్ అవైటెడ్ కల్కి 2 కూడా చేరింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుండగా ప్రభాస్ మార్చి తర్వాత సెట్స్ లోకి రానున్నారు. కల్కి 2898 యాడ్ 1000 కోట్ల విజయం నేపథ్యంలో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్గా ప్రత్యేకమైన ఇమేజ్, క్రేజ్ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. గుడ్ ఆర్ బాడ్ టాక్ ఎలా ఉన్నా వింటేజ్ ప్రభాస్ ని మళ్లీ స్క్రీన్పై చూసామనే ఆనందంలో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మాస్ ఎలిమెంట్స్, హావభావాలు, ఎనర్జీ అన్నీ కలిపి ప్రభాస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూటింగ్ జెట్ స్పీడ్లో సాగుతుండగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ కూడా తాజాగా సెట్స్ పైకి వెళ్ళింది. ఏకకాలంలో ఈ 2 భారీ ప్రాజెక్ట్స్ ను హ్యాండిల్ చేస్తూనే ప్రభాస్ మరో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కల్కి 2 కి కూడా డేట్స్ ఇవ్వడం విశేషం. విజయవంతమైన కల్కి 2898 యాడ్ కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న కల్కి 2 ను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ షూటింగ్ ఫిబ్రవరి నుంచే ప్రారంభం కానుంది. ప్రభాస్ మాత్రం మార్చి తర్వాత సెట్స్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. మహాభారత నేపథ్యాన్ని సైన్స్ ఫిక్షన్తో ముడిపెట్టి రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ భైరవగా, కర్ణగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. పార్ట్ 1 సమయంలోనే నాగ్ అశ్విన్ కొంత మేర సెకండ్ పార్ట్ షూటింగ్ను ప్లాన్ చేసి ముందుగానే చిత్రీకరించారు. అయితే ఈసారి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా కీలకం కావడంతో ప్రభాస్ పై వచ్చే సన్నివేశాలను ముందుగా పూర్తి చేసి సీజీ వర్క్స్ ప్రారంభించాలనే ఆలోచనలో టీం ఉన్నట్లు సమాచారం. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా బాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకెళ్తున్న ప్రభాస్ కమిట్మెంట్ ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2024లో విడుదలైన కల్కి 2898 యాడ్ 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్లో రెండో 1000 కోట్ల సినిమాగా నిలిచింది. భారీ విజువల్స్, కొత్త కథనం, మైథాలజీ, ఫ్యూచరిజం మేళవింపుతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ విజయమే కల్కి 2 పై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు షూటింగ్ అప్డేట్స్తో ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.